పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకులకున్నది ప్రేమనాలా లేకపోతే ఇంకేమనాలో మీరే చెప్పండి. ఇప్పుడు అంబటి రాంబాబు ఇవాళ ట్వీట్ చేశాడు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది తను సీఎం కావటం కోసం కాదు, ఇంకెవరినో సీఎం చేయటం కోసం అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడతాడు. మరి అంబటి రాంబాబు రాజకీయాల్లోకి వచ్చింది ఆయన సీఎం కావటం కోసమా, జగన్ సీఎం చేయడం కోసమా? సరే, ఎవరి రాజకీయ లక్ష్యాలు వాళ్ళకుంటాయి. ఈ పార్టీ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ ఎదుగుదల పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు, ఆ సిచ్యువేషన్స్లో నుంచి ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ తన వర్షంలో తన ఒక డెసిషన్ తీసుకున్నాడు, కూటమిగా కలిసి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించాలి అని. దానికి ఉన్న కారణం ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేకపోవటం, రాష్ట్రంలో పరిశ్రమలు పారదోలే పరిస్థితి ఉండటం, రాష్ట్రంలో ప్రజల పరిస్థితిని చూసి తీసుకున్నటువంటి డెసిషన్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ డెసిషన్ రాంగా రైటా ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు, ప్రజలు పాజిటివ్గా తీర్పిచ్చేశారు. ఇవాళ టెక్నికల్గా చూసినప్పుడు వైసీపీ కంటే జనసేనకి ఎక్కువ స్థానాలు ఉన్నాయి. వైసీపీకి 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి, జనసేనకి 21 స్థానాలు ఉన్నాయి. అందులో జనసేన నిలబడిందే పొత్తులో భాగంగా 21 స్థానాలు. 100% స్ట్రైక్ రేటు జనసేన చూపించింది. 175 స్థానాలు నిలబడ్డ వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఈ రకంగా చూసినప్పుడు ఎవరు గ్రేటు? ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో జగన్ పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా గర్వించదగ్గ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్థాయి కంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఒక మెట్టు ఎక్కువే. ఇప్పుడు వైసీపీ నాయకులు బాధపడాల్సింది జగన్మోహన్ రెడ్డి స్థాయి తగ్గింది కదా, అది ఎలా పెంచుకోవాలని ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని సీఎం చేసుకోవటమా చేసుకోపోవటమా అది జనసేన పార్టీకి సంబంధించిన విషయం, జనసేన క్యాడర్కి సంబంధించిన విషయం, అది వైసీపీకి సంబంధించిన విషయం కాదు. వైసీపీకి సంబంధించిన విషయం, అంబటి రాంబాబుకి సంబంధించిన విషయం ఏంటి? జగన్ని మన రాజకీయంగా ఎలా జాకీలెత్తి పైకి లేపాలి, జీరో అయినటువంటి జగన్ని మళ్ళీ హీరోని చేయడానికి ఎలా ప్రయత్నం చేయాలి, రాజకీయాల్లో ఒక జోకింగ్ కామెడీగా మారిన వైసీపీ పార్టీని మళ్ళీ సీరియస్గా పట్టాల మీదకి ఎలా ఎక్కించాలి, ఇది కదా వైసీపీ చూడాల్సింది, అంబటి రాంబాబు చూడాల్సింది. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, డిప్యూటీ సీఎంగా మిగిలిపోతాడా, అది జనసేనకు ఆ పార్టీకి సంబంధించిన విషయం స్వామి, మీకెందుకు? ఆయనే సీఎం అవుతాడా, ఇంకెవరు సీఎం చేస్తాడా, అది జనసేన పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. ఇప్పుడు జనసేన పార్టీ గురించి వైసీపీకి అవసరం లేదు. వైసీపీ పార్టీని పునరుద్ధరణ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే వాళ్ళకి మంచిదని నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.